అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు సుదీప్ సార్ గారికి మరియు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తహసీల్దార్ సార్ గారిని మరియు మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారిని మరియు మాజీ వైస్ చైర్మన్ రమేష్ అన్న గారిని వైస్ చైర్మన్ ముత్తారి షరీఫ్ గారిని కౌన్సిలర్లు రెడ్డి నాయక్ గారు సిల్లర్ నాయక్ గారు శ్రీనివాస్ గారు మురళి గారు అదే రకంగా మా డిఎస్ఆర్ ఎందుకంటే డిఎస్ఆర్ మాట్లాడిన తర్వాత మాట్లాడితే అది ఏమంటారంటే అది సిఆర్పిఎఫ్ లాఠీచార్జ్ చేసిన తర్వాత సీపీఎఫ్లో పెట్టారు కదా. మొత్తం 5 నిమిషాలలో మొత్తం చరిత్ర చెప్పేసింది, అవేస్తా చెప్పేసింది, బైబిల్ చెప్పేసింది, అన్ని మత గ్రంథాలకు సంబంధించినటువంటి సారాంశం అంతా 5 నిమిషాలు అని చెప్పేసింది సార్. ఎందుకంటే వాళ్ళు విఘ్నులు, దీంట్లో వాళ్ళకి అపారమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి అందుకే వాళ్ళు ఈరోజు కూడా వందల వేల సంవత్సరాలైన శాంతి కాముకులుగా ఈ ప్రపంచంలో సేవలు అందిస్తున్నందుకు మరియు అంధకారం అయిపోయినటువంటి ప్రపంచాన్ని చీకటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రపంచంలోకి ఒక శాంతి కామకుడు పుట్టినటువంటి రోజును జరుపుకోవడం అనేది ఒక క్రైస్తవుల ధర్మం కానీ ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి కర్తవ్యం. అయితే ఇక్కడ ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే అన్ని మతాల సారాంశం శాంతిని బోధించడమే. ఏ మతం కూడా యుద్ధాలు చేయండి, లేకపోతే ఎదుటి మతం వాళ్ళని చెప్పండి, లేకపోతే ఇంకో మతం వాళ్ళని కించపరచండి అని చెప్పేసి ఇక్కడ చెప్పలే. అది మీరు బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా, అవేస్తా అయినా, ఇంకేదైనా సరే నేను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు కొన్ని ధార్మిక గ్రంథాలను చదవడం అనేది కొంత అలవాటు. అందులో భాగంగా బైబిల్ని కూడా అప్పుడప్పుడు కొంత చదువుతా ఉంటాం. అయితే మరి ఈ రాజకీయ పరమైనటువంటి స్థితి, ఈ ఉద్వేగమైనటువంటి పరిస్థితి ఎందుకు మనకు దాపురిస్తుందంటే మనుషుల్లో ఉన్నటువంటి కల్మషాలు, మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థం, మనుషుల్లో ఉన్నటువంటి రాజ్యాధికారాలను సాధించుకోవాలనేటటువంటి ఒక తపన ఈ మనుషుల మధ్యన, ఈ మతాల మధ్యన చిచ్చులెప్పి గొడవలకు అనేది ఆస్కారం జరుగుతున్నటువంటి మాట మాత్రం ఈరోజు మనం అదే బైబిల్లోకి పోతే లవ్ యువర్ నైబర్ అని చెప్పేసే వాక్యం, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనేటటువంటి మాట, నీ పొరుగువాడు క్రైస్తవుడైతేనే ప్రేమించమనేటటువంటి మాట కాదు, నీ పొరుగువాడు ఎవరైనా సరే నిన్ను వల్లే నువ్వు ప్రేమించమని చెప్పేసినటువంటి మాట మనం బైబిల్ చెప్తుంది. అదే రకంగా హిందూయిజం విషయానికి వచ్చేస్తే వసుదైవ కుటుంబం, ఈ ప్రపంచమంతా ఒక కుటుంబము, మనమంతా కుటుంబంలో సభ్యులమని చెప్పేసి హిందూ మత గ్రంథాలు మనకు చెప్తుంది. నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు భోజనం చేయడం నిషిద్ధం అని చెప్పేసి మన క్రిస్టియన్ చెప్తుంది. మరి ఇన్ని మతాలు, ఇన్ని శాంతి సామరస్యమైనటువంటి ప్రవచనాలు మనకు చెప్పిన తర్వాత మనం ఇంకా ఈ యుగంలో గొడవలికి పోయి నేను అనుకున్నాను, ఎందుకు ఈ రక్తాలు చిందించడం, ఎందుకు ఈ మరణాలు, ఎందుకు ఇటువంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎప్పటికీ కాదు. నాకు నుంచి ఎప్పుడో బైబిల్లో ఒక వచనము, అది రక్తంతో పాపం అనేది కడగబడుతుంది అని చెప్పేసి క్రీస్తు బోధించినప్పుడు ఇంకా ఎంతమంది రక్తంతో పాపాలు కడగాలని అర్థం కాదు. మీరు కందమాల్లో పోతే వందలాది మంది, అదేవిధంగా రణాలయంలో పోతే వందలాది మంది, ఇలాంటి మన కుకీస్ మణిపూర్లో పోతే వేలాది మంది. ఈ చైన్ సిస్టంగా రక్తాన్ని చిందించుకుంటూనే పోతున్నారు. అయితే ఎప్పుడు కూడా నాకు ఒక సంఘటన, ప్రతి మీటింగ్లో నేను క్రైస్తవానికి సంబంధించిన ఒక ఉద్దేశం, ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడ పోయిన గ్రాండ్ స్టేట్స్కి సంబంధించినటువంటి చావు, గ్లాడీస్ అండ్ గ్రాండ్ స్టేట్స్, ఆయన 2 కుమారుల్ని సజీవంగా దహనం చేసినటువంటి సంఘటన మనోహర్పూర్లో, ఒడిశాలో జరిగినటువంటి సంఘటన. అయినా కూడా ఆమె తన భార్య, తన పిల్లల్ని చంపేసిన తర్వాత తన భర్తని, పిల్లల్ని సజీవ దహనం చేసినటువంటి వాళ్ళని క్షమించుమని చెప్పేసి వదిలేయడం అనేది, అది బహుశా జీసస్ క్రీస్తు వల్లనే ఈ క్రైస్తవానికి వచ్చిందని. అదే రకంగా మీరు ఎక్కడ
మీరు పోతే ఆ క్రీస్తులు సిలువేస్తే కూడా ఆయన మీరు తెలియక ఈ పాపలు ఈ బట్టలు చేసుకున్నారు, వాళ్ళని పెద్ద మనసుతో క్షమించదండి అని చెప్పేసి జీసస్ క్రీస్తు బోధించినటువంటి బోధనలు కూడా మనకి ఈరోజు మార్గాన్ని సులభం చేస్తున్నారు. సోదరులను నేను చాలా మందితో ఎదుర్కొంటాను. నేను ఒక మైనారిటీని, నేను క్రిస్టియానిటీ వర్గాలకు ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని. నేను ఎవరినైనా పండితులు కానీ కొంత విడివిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని అడిగితే ఏం తప్ప నాకు అర్థం కాదు, మైనారిటీల మీద అన్యాయంగా దాడులు చేస్తున్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, ఇటు ముస్లింల మీద దాడులు చేస్తున్నారు. అరే అది క్రైస్తవం అనేది విదేశీ మతం, పరాయి మతం, ఇస్లాం అనేది పరాయి మతం. ఈ భారతదేశంలోకి వచ్చో లేకపోతే మా ప్రాంతంలోకి వచ్చో నట్టేట వచ్చి నాట్యం ఆడుతుంది కాబట్టి మేము వాళ్ళని నిర్మూలిస్తున్నామని చెప్పేసి మాట వస్తుంది. వాస్తవం నేను కొంత హిస్టారికల్గా పోతే బౌద్ధం అనేది చైనాలో కానీ జపాన్లో కానీ పుట్టలేదు, భారతదేశంలో పుట్టింది. కానీ చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు ఎప్పుడు కూడా అది పరాయి మతం అని చెప్పేసి క్రైస్తవం అనేది యూరోప్లో కానీ అమెరికాలో కానీ పుట్టలేదు. అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ఇది పరాయి మతం అని చెప్పేసి ఇబ్బంది అవ్వడం ఎక్కువ. అంతెందుకు మన దేశంలోనే మనం ఇప్పుడు మీరు ఏముండేది సార్ బిర్యానీ, ఆ బిర్యానీ కూడా మనది కాదు, అది ఎక్కడి నుంచో పర్షియన్ నుంచి మన దగ్గరకు వచ్చినటువంటి వంటలు. ఆ బిర్యానీ లేనటువంటి భారతదేశాన్ని మనం ఊహించుకోగలుగుతామా? అదే వందలాది మంది కోట్లాది మంది అభిమానించినటువంటి క్రికెట్ ఆట కూడా మనది కాదు, ఐర్లాండ్ నుంచి బ్రిటన్ నుంచి వచ్చింది. మరి ఆ క్రికెట్ లేనటువంటి భారతదేశాన్ని మనం ఈరోజు ఊహించుకునే శక్తి సామర్థ్యాలు అదే రకంగా మీరు కుర్తా కానీ షేర్వాణి కానీ పైజామా కానీ